ఆర్సీ న్యూస్ కి స్వాగతం. రామాయంపేట మున్సిపాలిటీలో 30 లక్షల రూపాయల నిధులను మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు దుర్వినియోగం చేసిన విషయంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు స్పందించి చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్ శంకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట ప్రజలందరూ ఆలోచన చేయాలి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రామాయంపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది అని, సరైన మౌలిక సదుపాయాలు లేక, సరిపడే నిధులు లేక పట్టణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని అన్నారు. పట్టణ ప్రజలు కట్టే పన్నులపై మరియు 15 ఫైనాన్స్ నిధులపైన ఆధారపడి మున్సిపాలిటీ ఉండగా కమిషనర్, అకౌంటెంట్, ఆర్ఐ ఆధ్వర్యంలో చైర్పర్సన్ దృష్టికి కానీ, కౌన్సిల్ తీర్మానం కానీ లేకుండా, ఎవరితో చర్చించకుండా 30 లక్షల రూపాయలు నిధులు మున్సిపల్ ఖాతా నుంచి 3 నెలల వ్యవధిలో తీసుకోవడం అన్యాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల ఖర్చు 15 లక్షలు, జనరల్ ఫండ్ నుంచి 15 లక్షల రూపాయలు ఇలా అడ్డగోలుగా అవినీతి జరుగుతుంటే కలెక్టర్, ఎమ్మెల్యేలు చోద్యం చూడడం మాని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకొని విధుల నుండి సస్పెండ్ చేయాలని, నిధులను రికవరీ చేసి మున్సిపల్ ఖాతాలో జమ చేయాలన్నారు. అదేవిధంగా కలెక్టర్ 2020 నుండి మున్సిపల్ పాలకవర్గం 2024-2025 వరకు మున్సిపాలిటీ నిధులకు సంబంధించిన రికార్డులను పూర్తిగా తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడినటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల హస్తం కూడా ఉంది అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దానికి బాధ్యత చైర్పర్సన్ గారు వహిస్తారా, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గారు వహిస్తారా? దీని విషయంలో కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి ప్రజలకు, రామపేట మున్సిపాలిటీ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 కోట్లకు సంబంధించి ఈరోజు జరిగిన అవినీతి మీద మేము ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా కాదు, మున్సిపల్ ఆఫీసు దిగ్బంధం కూడా చేస్తాం. సిగ్గుండాలి. మొత్తం రామాయంపేట ప్రజలకు సంబంధించిన ఒక్కొక్క రూపాయి, కనీసం మోర్లు లేవన్నా, నీళ్లు లేవన్నా ఈరోజు రామాయంపేట ఏం చేస్తున్నారన్నా? ఎంత దారుణంగా ఉంది రామాయంపేట. ఎన్ని పనులేస్తారు, కనీసం పలకరించేటోడు కూడా దిక్కులేడు ఇవ్వాలి రామాయంపేటకు. మొత్తం సర్వనాశనం చేస్తారు రామాయంపేట పేరును. ఈరోజు అవినీతి కూపంలో మున్సిపాలిటీ కూరుకుపోయింది. అనేక అవినీతులు, 2 కోట్ల అవినీతి, 30 లక్షల అవినీతి, 15 లక్షల అవినీతి. నాకు తెలియదు, నీకు తెలియదు, అధికారులకు తెలియదు. ఇది ఏంటన్నా ఇదంతా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీలో, మీ మున్సిపల్ చైర్మన్గా మీరు బాధ్యత వహించాలి. ఎవరైతే తప్పు చేసినో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. వెంటనే అధికారులను సస్పెండ్ చేయాలి. తాళాలేసే